చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో ఓ మహిళకి మత్తుమందిచ్చి వివస్త్రను చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆపై తమ మాట వినటం లేదని హత్య చేశారు ఇద్దరు మృగాళ్ళు. ఇంతటి దారుణమైన కేసులో ఇప్పుడు మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళపై సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా తమకు సహకరించటం లేదని బాధితురాల్ని వివస్త్రను చేసి పర్సనల్ పార్ట్స్ వద్ద అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ముగ్గురు మృగాళ్ళు ఇప్పుడు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఈ నెల 17న ఓ మహిళ మృతదేహం కనిపించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి రేప్ చేసి చివరకు హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు. ఈ సంఘటనతో హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు అత్తాపూర్లో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను కిస్మత్పురాలోని ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ కు పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తుమందు కూడా ఇచ్చినట్లు ఆ ఆటో డ్రైవర్ పోలీసులు మనకి చెబుతున్నారు. ఇక రేప్ చేసిన అనంతరం మహిళను తిరిగి అత్తాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి పిల్లర్ నెంబర్ 340 వద్ద వదిలేసి దుర్గారెడ్డి వెళ్లిపోయాడు. దుర్గారెడ్డి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడ చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్ కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని మళ్లీ కిస్మత్పురాలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సమయంలో మహిళ సహకరించలేదన్న కారణంతో ఇమ్రాన్, దస్తగిరి ఆమెను కొట్టి హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒంటిపైన ఉన్న దుస్తులను కూడా తొలగించారు. మృతురాలు పాత బస్తీకి చెందిన 30 ఏళ్ల మహిళ అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దుర్గారెడ్డి, దస్తగిరి, ఇమ్రాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపి సాక్ష్యాధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న యాకుత్పురాకు చెందిన ఒక మహిళ అత్తాపూర్లో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి ఆమెను కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని కిస్మత్పురాలోని ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తుమందు కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు పోలీసులు. అయితే అత్యాచారం చేసిన తర్వాత మహిళను తిరిగి అత్తాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి పిల్లర్ నంబర్ 340 వద్ద వదిలేసి దుర్గారెడ్డి వెళ్లిపోయాడు. దుర్గారెడ్డి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడ చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్ మళ్లీ కిడ్నాప్ చేస్తారు ఆ మహిళని. సో ఆటోలో ఎక్కించుకొని మళ్లీ కిస్మత్పురాలో ఎవరూ లేని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సమయంలో మహిళ సహకరించలేదన్న కారణంతో ఇమ్రాన్, దస్తగిరి ఆమెను కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒంటిపైన దుస్తులను కూడా తొలగించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఈ నెల 17న ఆ మహిళ మృతదేహం అయితే బయటపడింది. ఒంటి మీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కాగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు చెప్పరాని చోట తీవ్రమైన గాయాలున్నట్లుగా తేల్చి చెప్పారు. ఈ విషయమై కేసు దర్యాప్తు ప్రారంభించిన రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు కిస్మత్పూర్ ప్రాంతంలోని అన్ని దారుల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను అయితే పరిశీలించారు. మహిళ హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కిస్మత్పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను జల్లెడబట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్పుర బ్రిడ్జ్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా ఆ ఆటో అదే రోజు మధ్యాహ్నం హైదర్గూడ కల్లు కాంపౌండ్ వద్ద నుంచి ఒక మహిళను ఎక్కించుకొని వచ్చినట్లుగా అందులో కనిపించింది. అదే సమయంలో హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్పురా నుంచి హైదర్గూడలో ఉన్న కల్లు కాంపౌండ్కు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అదే రోజు మృతురాలికి సంబంధించి యాకుత్పురా ఠాణాలో మిస్సింగ్ కేసు సైతం నమోదైనట్లుగా ఉంది. దీంతో ఆటో నంబర్ ఆధారంగా
ముగ్గురు ఆటో డ్రైవర్లు చేసిన ఈ ఘోరమైతే బయటపడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.